కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వీరిద్దరూ వైవి సుబ్బారెడ్డిని ఇరికించారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే కల్తీ నెయ్యి కేసు వ్యవహారం మీద భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వీరిద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలకి స్వచ్ఛమైనటువంటి నేతిని మేము వాడాం, దానికోసం 2 డైరీల దగ్గర నుంచి నెయ్యి తెప్పించాం అంటూ వారు తెలియజేసినటువంటి నేపథ్యంలో పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వాడినటువంటి అంటే ఈ లడ్డూల తయారీలో వాడినటువంటి నెయ్యి అది కల్తీ అయినట్లుగా వారు ఒప్పుకున్నట్లే అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైవి సుబ్బారెడ్డి గారిని ఈ తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో పేర్ని నాని అలాగే భూమన కరుణాకర్ రెడ్డి ఇరికించారు ప్రెస్ మీట్ పెట్టి మరి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే వారు ప్రెస్ మీట్లో భాగంగా అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి లడ్డూలకి మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యిని వాడామంటూ వాళ్ళు తెలియజేశారు. అంటే పరోక్షంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డూలు తయారు చేసినటువంటి నెయ్యి కల్తీ అయినట్లుగా వాళ్ళు ఒప్పుకున్నట్లే అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడు. అందుకని మరి ఇప్పుడు జగన్ గ్యాంగ్ వీళ్ళిద్దరు భూమన, పేర్ని, సుబ్బారెడ్డిని ఇరికిచ్చారా? ఓకే. అంటే అక్కడ వైసీపీలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? ఓకే. ఎందుకంటే సుబ్బారెడ్డి మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిందే కరెక్ట్ అన్నాడు. ఆ ఎన్డీడీబీ రిపోర్టు అదంతా తీసుకుని చేస్తూ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 మాట్లాడుతూ సస్పెక్టెడ్ అని అన్నాడు. కానీ ఓకే, అది కాస్త ఏమైంది, గుజరాత్ ఎన్డీడీబీ రిపోర్ట్ను ఉద్దేశించి ఆయన మాటలు బూమ్రాంగ్ అయ్యాయి, జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఇరకాటంలో పెట్టాయి. ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి ఫీలింగ్స్ కూడా మనం చూసాం. ఇక లేపేశారు ఎవరిని, సుబ్బారెడ్డి నీకు చెప్పింది చాలని. అంటే అక్కడ సుబ్బారెడ్డి జగన్ ఇరికిచ్చాడు కాబట్టి ఇక్కడ జగన్ సుబ్బారెడ్డిని ఇరికిచ్చాడా వీళ్ళ ద్వారా? ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ నిన్న మీరు చెప్పారు ప్రెస్ మీట్లు మాట్లాడుతూ అయోధ్యకు పంపినటువంటి ఆ 1,00,000 లడ్లు అవి మేము బోలేబాబా నెయ్యితో చేసింది కాదు, వైష్ణవి నెయ్యితో లేకపోతే ఈ మరి ఏఆర్ డైరీ నెయ్యితో చేసింది కాదు. వాళ్ళు ఏమంటున్నారు, మేము హైదరాబాద్ నుంచి, పలమనేరు నుంచి 2 డైరీల నుంచి తెప్పించాం. అది హైదరాబాద్ వీకే డైరీ ఎసెన్షియల్స్ నుంచి, పలమనేరు పరాగ్ మిల్క్ ఫుడ్స్ నుంచి 2010 కిలోలు స్వచ్ఛమైన నెయ్యితో అయోధ్య లడ్లు తయారు చేసి పంపామని వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు దాకా మనం అనుకున్నది ఏంటి, 60 లక్షల కిలోలు మరి కెమికల్సా ఏంటది, లప్సా లేకపోతే మొత్తం సింథటిక్ నెయ్యితో చేశారనేది కదా ఇప్పుడు విమర్శ జాతీయ స్థాయిలో బగ్గుమంట. నేషనల్ మీడియా వదిలిపెట్టింది, పీఠాధిపతులు ఖండిస్తున్నారు. అసలు స్వామీజీలు విపరీతంగా, భక్త సమాజమే కాదు యావత్ హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డిని మరి దోషిగా చర్చలు నడవటం కాదు బగ్గుమంటుంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, 20 కోట్ల లడ్లులో ఇప్పుడు ఈ 1,00,000 లడ్లు మాత్రం స్వచ్ఛమైన నెయ్యితో చేశాం అని చెప్పడం ద్వారా 19,99,00,000 లడ్లు కల్తీ నెయ్యితో చేసిందే కదా. ఒక రకంగా వీళ్ళు స్టాంప్ వేసినట్టే కదా. అదే అంటోంది ఏది, సుబ్బారెడ్డిని ఇరికించడం ద్వారా వీళ్ళు ఏం బాగుంటారు. ఇప్పుడు 8,990 కిలోలు లప్సా వాడారు. దీంట్లో అక్కడెక్కడి నుంచో పామాలిన్ లేకపోతే పామ్ ఆయిల్ లేకపోతే పామ్ కెర్న్ ఆయిల్ దగ్గర 59 లక్షల కిలోలు వాడారన్నారు. 1,70,000 కిలోలు కెమికల్స్ దానిలో కలిపారు. అదే ఏది, ఈస్టర్, ఎస్టిక్ యాసిడ్ లేకపోతే బీటా కెరోటిన్ వాసన రావడానికి, రంగు రావడానికి తయారు చేసింది. ఇది మనం చెప్పింది కాదు, సిబిఐ సుప్రీంకోర్టు నియమించిన సిట్టే ఇవన్నీ బయట పెట్టిన. దీంట్లో ఇక దీనిలో నుంచి బయటపడలేదని సుబ్బారెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నమా? అంటే క్యాబినెట్ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జంతు కొవ్వు కలిసింది వాస్తవమే, అయోధ్య లడ్లు కూడా ఈ నెయ్యితోనే చేశారు అని చెప్పి ఆయన చాలా సీరియస్గా మాట్లాడాడు. మాట్లాడేసరికి ఎక్కడ మరి బీజేపీ పెద్దల కోపం వచ్చింది అనుకున్నారా? ఓకే.
ఇప్పుడు మోడీ షా కూడా ఈ లడ్లే తినిపించారు అన్న ఆలోచన చేస్తారు. అయోధ్యలో భక్తులందరికీ సింథటిక్ లడ్లు తినిపించారు అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ ఇవాళ అయోధ్య మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తారన్న. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నిన్న మాట్లాడారు ఏమని, భక్తులు తిరగబడి కొట్టే రోజు దగ్గరలో ఉందని. అక్కడే మనకు అర్థమైపోవటంలో ఏంటి, ఇక వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గమ్మత్తుగా చూశారంటే గత 2 రోజులుగా తగ్గారు. మొన్నటిదాకానేమో సవాల్ చేశారు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, ఏబిఎన్ని, టీవీ5ని, రుజువు చేయండి, ఎందుకు రుజువు చేయలేదు, ఇప్పుడు ఎందుకని మీ నోళ్ళు పడిపోయాయంటే వాళ్ళు ఈ రుజువులతో సహా లప్సా పలానా కొరియాలో కొన్నారు, మలేషియాలో తెచ్చారు ఈ కెమికల్స్ అని చెప్పి దేశాల్లో ఎవరెవరు ఎంతెంత కొన్నారు ఆ సుగంధ కెమికల్స్ కానీ, ఇప్పుడు బోలేబాబా డైరీ అక్కడ 200 లీటర్ల డ్రమ్ముల్లో పట్టుకున్నారు. ఏది ఇప్పుడు మనం చెప్పినటువంటి కెమికల్స్ని. అదేమంటే కొంతమంది ఏమంటున్నారు, అసలు చంద్రబాబు హయాంలో పంపిన 4 ట్యాంకర్లలో శాంపుల్సే ఇవి, మా హయాంలో పంపినవి కాదంటున్నారు. ఇప్పుడు మీ హయాంలో ఇప్పుడు 4 ట్యాంకర్లే అయితే 60 లక్షల కిలోలు కెమికల్స్ 4 ట్యాంకర్లో కలిపారా? బోలేబాబా డైరీ ఇవాళ 60 లక్షల కిలోలు కెమికల్స్ వాళ్ళు వాడారు అని అక్కడ సిట్ చెప్తే 4 ట్యాంకర్లే మిగతా అన్ని మంచివి అని చెప్తే నమ్ముతారా? అదొక్కటే కాదు, వీళ్ళు ఇంకా ఏమని చెప్తారు రకరకాలుగా. ఇది ఏది అసలు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటారు. దేనికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి? మొన్న చూశారు మీరు కూడా అర్ణవ్ షో, వాట్ ఈస్ దిస్ జగన్ అని మండిపడ్డాడు. వాట్ ఆర్ యువర్ మోటివ్స్ అని ప్రశ్నించాడు. ఆయన మామూలుగా కాదు, ఆయనే కాదు, ఇండియా టుడేలో ఇవాళ రిపబ్లిక్ టీవీలో మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దీనిపైన మరి రభస అవుతుంటే ఇక ఎందుకు, ఇక దీన్ని కదిలిస్తే మరి కంపవుద్దని ఒకసారిగా డ్రాప్ చేసేసారా వైసీపీ దీనిపైన చర్చలు. ఇవాళ కొమ్మినేని షో కూడా చూసా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గురించి పెట్టాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎక్కడ ఇదంతా తమకు చుట్టుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ హిందూ సమాజం మొత్తం బాయ్కాట్ చేస్తుందన్న భయంతో పెట్టినట్టుగా మనకి కనపడుతుంది. ఏదైనా ఇవాళ సుబ్బారెడ్డిని భూమన కరుణాకర్ రెడ్డి పేర్ని నాని ఇరికించటం కాదు, సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఇరుకులో పడ్డాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.